ఇంక మొత్తం రావాల్సి ఉంటుందండి Okay. మొత్తం. ఓకేనా? sure. థ్యాంక్ యూ వాసు గారు, Thank థ్యాంక్ you, యూ. thank ఎస్. సో ఇప్పుడు మన చిత్రం సీన్ గారు కూడా దీంట్లో ఆయన ఇంకా ప్రధానమైన ఇంకా కేసు ఏది కొలిక్కి రాలేదు కాబట్టి ప్రధానమైన నిందితుడు అని చెప్పలేము. సపోర్టివ్ ఏం చేశారా, ఆయన ఏం చేశారా, దీని వరకు ఏం థ్యాంక్ యూ అమ్మా, చాలా రోజులైంది బోన్లో నిలబడి. కాదు చెప్పండి. అలవాటు అయిపోయిందంటారా? కొత్తగా ఉందా లేకపోతే ఏంటి? లేదు, చాలా రోజులు అయిపోయింది, అలవాటు తప్పింది. అలవాటు తప్పింది. అంటే అసలు అందరికీ ఏంటి ఎలా ఉంది అని అడగచ్చు. మేము సినిమా ఈ కేసు గురించి అడగడం కంటే కూడా ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది అనేది కనుక్కోవాలనుకుంటున్నాను. లేదండి, ఇది అంటే టీజర్ లాంచ్ షూటే కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇంతకీ దీంట్లో అంటే ఇప్పుడు ఆ తండ్రి కొడుకుల వ్యవహారం మనం చూసాం టీజర్ ద్వారా ఏం జరిగింది అనేది. అసలు మీరేం చేశారు? మీ దీంట్లో మీ పాత్ర ఏంటి ఇంతకీ? నా పాత్ర ఏంటంటే మా హీరో వినోద్ కుమార్ గారు. మా హీరో అంటే అందరికీ హీరో, ఈ సినిమా హీరో కూడా వినోద్ కుమార్ గారే. ఓకే, డౌటే లేదు సార్. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మీరు హీరోగా, అంత మంచి క్యారెక్టర్ వినోద్ కుమార్ గారిది. నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎలా అంటే నా కొడుకు నా మీద కేసు వేసాడంటే మనం ఎందుకు వెనకడిగేద్దాం సార్, పదండి ఫైట్ చేద్దాం అని కోర్టు. అంతేనండి, అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను తీసుకెళ్తా, పదండి అని తీసుకెళ్ళాను. ఓకే, అలాగా అలా ఎంకరేజ్ చేసే క్యారెక్టర్, వెనకాల నుండి సపోర్ట్ చేసే క్యారెక్టర్ కాదు. ఇట్లా మీకు బాగా అలవాటు అయిపోయినట్టుంది సపోర్టివ్ ఫ్రెండ్స్ చేయడము, లేకపోతే ఇలాంటి వాటిలో మనం ఒకరు తోడేది మనకు కావాలి ఖచ్చితంగా అనేది అయితే అనిపించింది. ఓకే. సో మీకు ఒకవేళ నిజంగా అంటే మీకు ఏమనిపిస్తుంది ఇది చూసిన తర్వాత? అంటే ఒక సన్నే వెళ్ళి తండ్రి మీద కేసు వేయడం అనేది అసలు అగ్రీ చేయబోద్దు అవుతుందా, లేకపోతే ఏంటి ఇలా కూడా జరుగుతాయా అనేది ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే బయట ఇలా మ్యాక్సిమం జరగవండి. సో ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే అది మనం చెప్పకూడదు, ఎందుకంటే థియేటర్లో ఆడియన్స్ ఆ ఇంట్రెస్ట్. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటి ఒక కేసు ఉంది, ఇలా ఉంటుంది, తండ్రి మీద కూడా వెళ్ళి కేసులు వేస్తారు కొడుకులు అనేది ఏమైనా ఎప్పుడైనా విన్నారా? లేదండి, వినలేదు. ఎందుకు వేసాడు ఏంటి అనేది రేపు ఆడియన్స్ థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారు ఏంటి అసలు అనేది. ఓకే ఓకే, మనం రివీల్ చేయకూడదు పూర్తిగా. సో మీకు అంటే మనము ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఈ సినిమాలో ఉన్న వినోద్ గారు తండ్రి, ఇప్పుడు ఈ కేసు అయితే మనం డీల్ చేస్తున్నాము ఆ ఫాదర్ రోల్లో, ఆయనతో ఉన్నప్పుడు కానీ ఆయన ఎటువంటి వ్యక్తి అని మీకు అనిపించింది? ఎందుకంటే మాకు కావాలి కదా ఈ డీటెయిల్స్ అన్ని. సినిమాలో అంటే బయట విషయం మీరు అడుగుతుంది అంటే ఆయన రియల్ గా, నేను క్యారెక్టర్ లో ఉన్నా, మీరు క్యారెక్టర్ లో లేరు. అది కాదండి, సరే ఓకే. సో చెప్పండి. మాకు సినిమాలో వినోద్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి. అతను చాలా కష్టపడి కొడుకుని పెంచాడు. సో అతను కష్టాల్లోనూ అతను మేము సపోర్ట్ చేయాలని చేసాం అంతే. ఓకే, మంచోళ్ళు సార్. అయ్యో, సినిమా గురించి అడుగుతున్నారని చెప్తున్నా. బయట చెప్పాలంటే మరి చాలా ఉంది, ఇంకా చాలా. అంటే మిమ్మల్ని ఇక్కడ పెట్టిన తర్వాత మీరు మొత్తం చెప్పాలి నాకు, బయట లోపల అన్ని చెప్పాలి, అప్పుడే బయట చెప్పాలంటే గారు డౌటే లేదు. అంతే అంటారు. డైమండ్ అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రాబ్లమ్ కొడుకునే అంటారు. కితాబ్ ఇవ్వటం కాదు, నేనెవరు కితాబ్ ఇచ్చా, ఆయన రియల్ హీరో అండి, ఆయన రియల్ హీరో. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే, మీ ఇన్పుట్స్ కూడా మళ్ళీ మేము తీసుకుంటాం వీటన్నిటిని కూడా. థ్యాంక్ యూ చిత్రం సింగ్ గారు. మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మా ఫాదర్ పేరు అడగలేదు, ఆయన అడిగారు. చెప్పండి, మీ ఫాదర్ పేరు చెప్పండి. మా ఫాదర్ పేరు లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ గారు. ఓకే ఓకే. మీకు ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఇలాగ ఎప్పుడైనా గొడవలు అలవాటు అయిపోయాయా మీకు కూడా? ఇలాగనే తండ్రితో గొడవ పడటం అంటే యాక్చువల్ ఇక్కడ ఏంటంటే నేను చేసిన పనులకి మా ఫాదర్ నా మీద 100 కేసులు వేయాలి, నేను చేసిన దరిద్ర పనులకి. ఆయన తండ్రి కాబట్టి నన్ను క్షమించి వదిలేశారు. సో ఆయన వదిలేయటం వల్ల నేను నేర్చుకున్నాను చాలా. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వేశారు, తండ్రి వదిలేశారు. బాయ్ అండి. ఓకే అండి, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్. థ్యాంక్ యూ. అలాగే ఇంకో విషయం, అసలు విషయం చెప్పు సతీరా. దాదా ఇక్కడ మీరు నా పర్మిషన్ తీసుకొని సినిమా గురించి చెప్పాలి కదా. సారీ, అదే మనం ఎన్ని మాట్లాడుకున్నా సినిమా గురించి కంపల్సరీ చెప్పాలి కదా. ఆయన ఎలాగో పిలుస్తాను నేను. సతీ, సినిమా గురించి చెప్పాలి కదా. సరే, ఇది వేరు కంటెంట్ మనం మాట్లాడుకుంటున్నాం కానీ. సతీ నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఒక 20 years నుంచి. 20 years పైనే. మరి చిన్నోడేం కాదు, పెద్దోడే. సో నుంచి కూడా ఎప్పుడు ఏదైనా సీన్ రాయటం కానీ, సీన్స్ గురించి చెప్పడం కానీ, కామెడీ టైమింగ్ కానీ, స్క్రిప్ట్స్, సీన్స్, స్టోరీస్ అవన్నీ చెప్తుండేవాడు. ఫస్ట్ నుంచి కూడా రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. నేను ఎప్పుడనేవాడిని నీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఆర్టిస్ట్కి కూడా వస్తావు. అలా మధ్యలో జబర్దస్త్లో బాగా అద్భుతంగా యాక్ట్ చేశాడు. తర్వాత నేను జబర్దస్త్ చేసినప్పుడు కూడా చాలా స్కిట్లు రాశాడు, నాతో పాటు యాక్ట్ చేశాడు. నేనే కొన్ని ఎక్స్ప్రెషన్స్ వీటి దగ్గర నేర్చుకున్నా, కొన్ని రియల్గా. సో నిజంగా నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
పెద్ద హిట్ అవ్వాలి. సన్ ఆఫ్ సినిమాలో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మా వినోద్ కుమార్ గారు, లవ్ యూ సార్. థ్యాంక్ యూ చిత్రం శ్రీని గారు. మీరు 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 రండి, ఎలాగో పెయింట్లోకి మళ్ళీ మీరు వెళ్ళకుండా మిమ్మల్ని కూడా ఎలాగో మేము చేయాలి కాబట్టి. లేదు, మీరు అయిన తర్వాత నెక్స్ట్ నేను ఎప్పుడు ప్రాబ్లం